సర్పంచ్ ఎన్నికలు జరిగి రోజులు గడిచినా గ్రామాల్లో దాడులు మాత్రం ఆగడం లేదు. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నంగనూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన కృష్ణారెడ్డి అనే వ్యక్తి రెచ్చిపోయాడు. తనకు ఓటు వేయని వారిపై దాడులకు తెగబడుతున్నాడు. మధుసూదన్ రెడ్డి ఇంటిపై కృష్ణారెడ్డి అతని అనుచరులు దాడి చేసి తండ్రి కొడుకును కొట్టి గాయపరిచారు. తమ కులస్తుడికి ఓటు వేయలేదన్న కోపంతో రెడ్డి సంఘం సభ్యులు కుల బహిష్కరణ చేశారని బాధితుడు వాపోతున్నాడు. ఎలక్షన్లో సర్పంచ్ కృష్ణారెడ్డి అంటేనే పోటీ చేసి గెలవలేదని కుల బహిష్కరణ చేసింది. ఇలా నన్ను కొట్టిరు. కృష్ణారెడ్డి అంటే గొడ్డలతో వచ్చి ఇంటి దగ్గర దాడి చేసిరు. నా జేబులో 56,000 ఉంటే ఫోన్ 56,000 గుంజుకున్నారు. నేను ఎన్ని రోజులున్నా చంపేస్తా అంటుంది. కిరాణా షాప్ ఉన్నాయి, నాకు కిరాణా షాప్ షట్టర్ కిరాయి తీసుకొని ఉన్నా. కిరాణా షాప్ కాడికి వచ్చి కూడా రోజు బెదిరిస్తున్నారు. కిరాయి ఆయన బెదిరిస్తుండు. కిరాయి వాళ్ళ సమానం ఉంది, కాల్ చేయాలని బెదిరిస్తుండు. ఎన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చింది? ఎన్ని రోజులు నేను సైలెంట్గా బయటకు పోలేదు సార్. బయటకు పోలేదు. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. నాకు కుల బహిష్కరణ చేసి నువ్వు తెలుగుతోటే ఉండరా పోయి మా ఇళ్ళల్లో ఉండకు అని వేధించారు సార్. నాకు రెడ్డి సంఘం దగ్గరికి తిమ్మాయిపల్లి గ్రామంలో మా నాన్నను మా అన్నను తీసుకెళ్ళి రాజశేఖర్ రెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ రమ్మని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. మా అన్నయ్య ఇంటి దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళందరూ రెడ్డి సంఘం మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి మా అన్నని ఇష్టం వచ్చినట్టు మా నాన్నను కొట్టిర్రు, మా అమ్మను ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. ఇంట్లో నుండి వీళ్ళు కులం నుండి ఉండొద్దని చెప్పేసి తెనిగల్లో సపోర్ట్ చేసిందని ఓటు బహిష్కరణ చేస్తామని ఇంట్లో నుండి మీ ఇక్కడ వీధి రెడ్డి సంఘంలో ఉండొద్దని మా నాన్నను అధ్యక్ష పదవి తీసేసారు. మా నాన్నను కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. సర్పంచ్ ఎలక్షన్లో అతనికి చల్లారం వెంకట కృష్ణారెడ్డికి సపోర్ట్ చేయలేదని మా అన్నను ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా కనబడ్డప్పుడు వాళ్ళు బెదిరిస్తూ కుల బహిష్కరణ చేస్తారా మిమ్మల్ని అనుకుంటా బెదిరించి ఈరోజు సంఘంలో